ఆడినాక అట్లా వేసేది అట్లా వేసేది శనగిత్తనాలు వేపి అన్నీ తిరిగి వత్తుకెట్టేది సిటీలు ఉండేవి అట్లా అన్నీ ఇంకా తోళమ్మ ఉండే ఇప్పుడు ఇల్లు తీసుకున్నట్లు తనన్నే కొడుకు ఇద్దరును ఆ ఇంట్లో ఉన్నా పెద్దమ్మ అన్నా నీ బిడ్డకు అవ్వలేదు 2 పిన్ని మక్కలు చేసి అంటే దగుడుకుండు ఉండేది అది చేసి దగుడు చేసి పంపించింది కంచాలు అంతా 7 కాళ్ళు అంటావు పెద్దమ్మ నాకు కుంటాయమ్మా ఉడిగట్లు అయిపోతుండమ్మప్ప మీ అవ్వ 24 గంటలు ఆడే 5 గంటల నిద్రని మేమే దాస్తామప్ప కొడుతులు గంగన్నని ఇంకొకటి ఉండలేదా కుంటాపూర్ని చూసినావు కదా ఉంది చూడు ఇంకన్నా ఆయన కొడుతులు ఎవరు ఆడే వాళ్ళని పండుగలు వచ్చిందంటే అంటే బాగా చేస్తుండే ఇంట్లో పని అంతా చేస్తుండే పిల్లలు అయ్యేది పూసేది నాకు బట్టలు 24 గంటలు బట్టలు ఇప్పుడు తెచ్చేది అన్నట్టు సోడాపులు అమ్మే కదా కుంటావా కాదు గంగన్న చూసినావు కదా గంగన్న ఆడ కొత్త ఇల్లు ఆడుండట్టు గంగుడు వాళ్ళమ్మ వాళ్ళు కూడా ఆయన పుట్టినిల్లు కాళ్ళు రొంత అదుగు చూడప్ప ఇప్పుడు పాత్ర కొట్టి ఇంట్లోనే ఉంటుంది ఆకుంటాయమ్మా ఆకుంటాను మాట్లాడిస్తామంటే ఏడుందో మేము అప్పుడు తెగిన పోయి మాట్లాడిస్తాం ఇన్నమా బాగున్నాము ఫస్ట్ గుర్తి మా పక్కనే ఆ మామకి ఇచ్చింది పాత్రప్పు గొప్ప పాత్రప్పు అన్న ఏది కాలం లేదు ఆ కాలం లేదు ఇట్లా కాలం కాదు చేనులోనంటే ఈ ఆవకాడ ఎత్తినా కానీ జనం ఉరికే చెరువులో పోయిన వాళ్ళు నడిచొచ్చేవాళ్ళు బైకులు లేవు ఏం లేవు బండ్లు నడిచొచ్చేవాళ్ళు బండ్లు నడిచొచ్చేవాళ్ళు అలా చేరులో పీకింటారు కదా తింటే అక్కడ అక్కడ వస్తే అన్ని వచ్చేది బండ్లకి వేసుకునేది వచ్చేది ఇంకా వాళ్ళంతా మన కిందకి పోతుంది ఎవడోనమ్మా ముసలా పక్కన చూసినావు కదా పెద్ద ఆయన్ని ఎవరిని ఆయన ఉంటుండే అప్పుడు చేరులోన లక్ష్మణ ముగేడుకోళ్ళు అప్ప లక్ష్మణ్ తాతను చూసినావు కదా చూడలేదా వాళ్ళు మామ ఉంటుండాడ వీళ్ళు కొడుకోటి నగడిన వాళ్ళు అందరూ చేరులోనే ఉంటుంది చెరికే విద్య అయిపోయేదాక ఆడేపు చేసుకునేది ఎదురుగాళ్ళు వెళ్తాను గాళ్ళు ఎడిపించేది గురిగాకు వేసేది పచ్చిమిరపకాయలు వేసేది తెలుగు అక్కడ మంచిగా లేదు ఆవిడ ఊరికే రాముకునేది తినేది భూ లేదా ముద్దులు ఆవిడ బియ్యం అనేది లేదు ఆవిడ తక్కువ ఇంకా ఆ దగ్గరికి ఉంది చూడవద్దు ఆ దగ్గరికి వేసుకోబోతుంది చెల్లెకి బువ్వ ముసలి పెళ్ళామా మీ అన్నకి ముద్దు తీసుకొని నువ్వు బువ్వ అంటు పెట్టియమ్మో అని వస్తుండే చెల్లెకి ముసలి పెళ్ళ మీ అక్క పెట్టుకోపా పెట్టుకోమ్మా నా బాగా అనేది గల్ల
వాళ్ళకంతా మన చెల్లు నమ్ముకుంది కదా వంటలోన ముసలప్పుడు చూడు అంతా మసాలు వేసి నేనంతా ఏరేస్తున్నా నాగమ్మ నేను అందరూ బాగా చదివే రాకోకుండా చేసా మనిషి కొత్త కానొస్తుంది తప్ప గలుగుతారా దుడ్లే లేవు కొబ్బరి వడ్లే పెద్ద బంటలు తోళ్ళ ఇంట్లోనే 4 మూటలు ఇస్తుండ్రు ఈ పొలం లేవంటే మళ్ళీ పొలం 6 మూటలు అవుతుండే అందరి ఇళ్ళకి గాడ్డల మీద బండ్లతోనే దొరుకుతుంది అన్ని కొడుకు పెడితే నేను పోయి కాగుతున్నా మేపొచ్చి కుట్టేసుకొని బండ్లు కట్టుకొచ్చి లేదంటే గాడ్డలు వేసుకొచ్చేది గాడ్డల మీద అన్నీ నెట్టు కట్టుకుని మొత్తం పడతాల మీద అన్నీ విసుగు గుడి కట్టుండి కదా అన్నీ ఆ కట్టు ముందు పోసి నాడల్లా ఒక 2 పెట్టి అన్నీ చేసి వీళ్ళకి నాకు వస్తున్నాను పెట్టుకో ఆ బియ్యంలోకి చేపకంతా పోసి నా ఇష్టం కుట్టేస్తుంది పురుగు పడతాయి బియ్యం దంచుకుండలన్నీ నిండి ఒక సంవత్సరము ఇంత ఉంది ముళ్ళ దంచుకుండా 50 చీరలు పడుతుంది ఆ బాణ ఆ బ్యాళ్ళలో 4 బాటలు పోసినాను బ్యాళ్ళలో ఆ ముళ్ళ బాణ ఉరువ మర్చిపోయినాను బ్యాళ్ళు వాడుకునేది అవే ముందు బండ మంది నెమ్ము కదా వాళ్ళు వచ్చి నెమ్ము కొట్టి అంతా తెల్లబుల్లి వచ్చేసిన తినకు రాకుండా మళ్ళీ ఇట్లా ఏదో పండుగ వస్తే మీ వండుకున్న దొంతుకుండ్లన్నీ తింటామా కడగమ్మా అంటాను కడిగి బొట్లు పెట్టాలి దొంతుకుండ్లకు కూడా ఈ గుడి పెట్టి మళ్ళీ కుంకుమ పెట్టాలి దించుతాను బాడలు దించడు ఆకు దించుతాను ఇంకెత్తి వచ్చింది బూజు చల్ల తినక రాక ఊరిపోయాను గుడిపోయి ఎంటకి పెట్టాను అర్థం అంతైనా ఇట్లా పెద్ద సంతృప్తి కొద్దిగా వచ్చినాను క్యారెట్ బియ్యం లేవు బతులు లేదు అలా బియ్యం బిక్కొని పోయిందా ఆ తల్లి కొడుకు తల్లి కొడుకాను ఏం చేయాలి మీకు తాత వాళ్ళకే దొనకాన్ని కోసేకపోయినాను అక్కడే జింకలు తీరు పండుకి తీరు కోసుకున్నాను మా ఎంత పని అయిందమ్మా అంటాడు ఆయన అయితే అబ్బయ్యా అని బట్టు కట్టి అది ఇట్లా పట్టు ఇట్లా పడుతుంది ఇట్లా రక్కానికి కానీ దొనకానికి కానీ 2 పట్లు వేస్తుంది ఇదేదమ్మా ఈ కట్టు బాగలేదని చెప్పి ఎగదాల దుబ్బురెడ్డి వాళ్ళ ఇంట్లో ఓళ్ళేటోళ్ళది అక్కడ ఉండదు ఓళ్ళేటోళ్ళు ఆడే శ్రీరాములు వాళ్ళది ధర్మాత్మలు 2 ఇళ్ళు వరదబ్బ గారి ఇల్లు 2 చీరల వాళ్ళది పుల్లాడిది గోవిందప్ప వాళ్ళది వాళ్ళది కోడడి గారు ఆ 2 ఇళ్ళు పట్టుకొని ఎక్కి బట్టలు వారానికి ఒకరు ఉతుకుతాడు వారానికి ఒకరు ఉతుకుంటే కుళ్ళతున్నలు బాగా ఉతుకుతాడు ఇప్పటికే కలుసుకుంటారు చూడు బాగా ఉతుకొస్తారు వారానికి ఒకరని ఇయ్యమ్మ ధనానికి వెళ్ళమ్మా ఇట్లా పెట్టుకొని నీ బిడ్డ కట్లుందా వారంకి అయిపోతాను బట్టలు పంపిస్తుండే మీ పెద్ద శ్రీరాములో బట్టలు గుర్తు రాకమ్మా అని పెద్దగా బట్టలకు రావాలంటావు మా పెద్ద చెప్తున్నాడు అనేది పోతావు లేదా గెడుక్కుంటాడు అప్ప ఆ దగ్గర ఇల్లు కొట్టుకోకుండా పాడు దాని పెళ్ళావు నాగా పిల్లస్తే 5 సార్లు బియ్యం పెట్టాలా ఇంతలా గుండాలు కీరుదేళ్ళ అక్కమ్మ పద్మక్క హనుమక్క బిడ్డలు పార్వతి వరలక్ష్మి
మళ్ళీ అనిపించిండ్రులే ఏం పెట్టినాము పాపం తిమ్మక్కని ఆ పిల్ల గోవిందప్పళ్ళ ఇంట్లో తిప్పేసంగాడు వాడు ఇద్దరు పిల్లల ఇంట్లో 1,00,000 మూడు చెప్తుండే 10 రూపాయలు పాప వాళ్ళందరినీ ఎంట పెట్టుకొని వచ్చేది బుద్ధినేకే నాకు అప్పుడు తెలిసిన మంచిగా పిడికే అనుకుంటారు కదా మీ ఇంట్లోనే పెద్దోళ్ళు అయినా మీ బుద్ధిని అంటారు మా పెద్దయ్య నాకు అప్పుడు చేస్తానే అందరినీ కూర్చోబెట్టేది ఇట్లా అరుస్తున్నాను పెట్టుకరా బూది పెట్టుకురా పిల్లలకి తినండి అమ్మ కడుపు నిండి తినండి బూది తినండి అనమాకైతే పోండి మీ మామ వచ్చినాడు పోండి పరమాణము పోండి అందరినీ అంట పెట్టుకొని వస్తుంది అబ్బా తండ్రి ఆవిడేటంటే పప్పుకెత్తుంది సబ్బాకి సుక్కాకు కొత్తిమీరి అదే వేసి మెంతాకు 3 వేసి ఇంత గుండాలకు గుండ్లో రాముతుంటే రామే ఇంత సరిమిండి తెల్లదాల నుండి నల్లదాల నుండి మీ అబ్బాయి దొరుకుతుంటే రోడ్లోనే ఇంకా అదే ఆ బూ తిన్నాక అందరు తీసుకొచ్చేది పొడి తినుకుంటానే అందరికి ఇంటికి మర్చిపోయి వచ్చేది పాపం మీ ఇంట్లో బుద్ధిని పెద్దవాళ్ళు అయినా పెద్దమ్మో మేము చాకలో బుద్ధి లేదు అనుకున్నావా అంటారు మా పెద్ద అందరినీ తోడుకొని వస్తుంది అందరికి వచ్చి అంటారు పాపం అది తెలుసుకొని ఏదన్నా కానీ పెడతారు చూస్తాం మటుకలు చూస్తానిపించింది అటు మంటలో ఒకటి ఉంటే చాలేమ్మా అంటే ఎంకారికి లేదు పార్వతుకుంది ఈతో తింటానికి లేదు హనుమక్కకి ఉంది మంటలోన హనుమక్క కూడా వచ్చి తినొస్తుందా పిల్లలంతా పిల్లలు వచ్చినాక హనుమక్క వస్తుంది ఏదన్నది ఏమీ తీసుకొస్తుంది హనుమక్కను కూడా అప్పులయ్య మామ మీ మామ ఇక పిల్లలతో అట్లా కూరలు చేస్తున్నాము వచ్చినాడు ఏమయ్యా అయ్యిందా అంటాడు మీ అప్పునే అయ్యిందిలేమమ్మ కూర్చో బిడ్డ ముద్దు గెలుస్తుంది కూర్చో అంటేనే ఆవిడ ముద్దు గెలికి బాగా కూరకి వేసుకొని 2 ముద్దులు పెట్టి తినబెట్టి పంపిస్తే అట్లే ఎవరు తినలేదు అందరూ తిన్నారు మన ఇంట్లో కళ్ళ ఉంటే తురుకోళ్ళు భూ పెట్టించుకొస్తే మా హనుమక్కకు ముందుగానే చెప్పొస్తుండే రా పాప పండుగ భూ పెట్టించుకొస్తాను అని తీసుకొచ్చేది వస్తుండే ఆయన బట్టలు కర్ర వేసుకొని వస్తుండే ఆయన గారు సన్నదగ్గర కాడ పెద్దలు వచ్చిండేవి పార్వాయి అమ్మ ఎంకోడూరమ్మ వాళ్ళాడ వాళ్ళ కూడా తీసుకొచ్చేదే మీ అబ్బాయి అందరినీ పెట్టు అంటాడు ఏం చేయాల పెట్టేదే అడని తినుకోనని దాని పాప మనసుకొస్తే నేను వచ్చినాక లక్ష్మీదేవి చేసుకొచ్చా గంగమ్మ చేసుకొచ్చా నేను బట్టలు పట్టుకున్నాక అణిశివం పెండ్లు కూడా పిల్లలు అణిశివంది కూడా నేను వచ్చినాకనే శివంది అణిశివంది పెద్ద లక్ష్మీదేవిది ఒకటి అణిశివప్ప కోటప్పడు వాళ్ళ అమ్మది నేను వచ్చినాక కాలేదు నేను వచ్చేదాకా అయిందే మళ్ళా గోపాలప్పది వాళ్ళ అన్నది అందరి పెండాల్లో నేనే చేసినాను ఏం జయమ్మది కూడా నప్ప రాజన్న వాళ్ళ అమ్మది ఏం సుభద్రమ్మది కూడా జయమ్మని ఏం పెద్ద పిల్లలు కాలేదని ఆడే మంచందులని వీళ్ళు తీసుకుంటే అసలు పాత ఇల్లు అదే వాళ్ళ ఇల్లు ఆడ ఎవరు నా దగ్గర మళ్ళీ ఇంట్లో కొనుక్కుంటుండే పొడేది గారి ఇంట్లో పని చేస్తుంది అమ్మ సుభద్రాదేవి ముసురు దిక్కేపోతుండే తెల్లతం కడే
ఈ హనుమక్క అందరూ మాట్లాడుకొని అన్న కదా హనుమక్కకి చేద్దామని ఎక్కడ తోకొని పోయి ఆ కంగారు కొండ తాగబొట్టు కట్టుకొచ్చి సుభద్రం ఏం దేవుడు కానీ అంతే తోకొని పోయి పిల్లలు కాలేదు పెద్ద కానీ అయితే చూసింటావులే అవుతుంది పెద్ద చూసి అట్లే పెద్ద దేవక్కేం కదా అయితే దేవక్క ఏం కదా దేవక్క కట్టుకోవటానికి నీళ్ళు మంచిది పెట్టేదంటే ధర్మారు మళ్ళీ ఇంట్లోన హనుమక్కే మాకే ఏదన్నా జరిగినా ఆయమే భూ పెట్టే ఆయమే రావాలి నాకే శ్రీరాముల ఇంట్లోన శ్రీరాములు నిలబడుతుండే పెట్టండమ్మా వాళ్ళకి ఎటువన్నా జరిగితే కారణాలు పిలిచేకొచ్చేదాకా నేను భూ కొత్తం లేదా వాడు రావాలి పిలిచేక నన్నే సగం పొద్దుకాడు కానీ రావాలా ఈ అమ్మాయితే పిలిచేకొచ్చేదాకా వచ్చేది అంటుండ్రు ఏమో వాళ్ళందరూ క్యాదులు వాళ్ళంతా అయిపోతుందని నేను అది రాలేదనేది వచ్చి అన్ని దళితులు తెచ్చి పెడితే అన్నీ వాటి కలువే తోడుకొచ్చి చూడే చాలా చాలా 6 గంటలు అందరికీ పెడుతుంటా సొంతంతా నేనే మా ఇంట్లో ఎవరు ఉండరు తినేవాళ్ళు కొట్టుకొని అందరికీ వాళ్ళకి ఇంటికి అత్తే చికెన్ మటన్ బాగుంటుంది వాళ్ళకి వీళ్ళకి అందరికీ పెట్టి తీసుకుంది మీ అవ్వ తలరగ్గకి అందరూ వచ్చి లోపల తినిపోతుంది పెట్టాను గూడు మనకి పాపం ఆ ధర్మే కాపాడేది అది తాకుంటే మీకు ఎత్తా నేను వచ్చేదాకా వస్తాను అవలేదు అప్పుడు తెచ్చినాడు నేను పిల్లాటలు ఉన్నాను తెరగుడికి పోయినారు పూజ తీసుకొచ్చినారు మా అమ్మ ఇద్దరును అలా వచ్చి అచ్చిపోతానని ఇది బెల్లాట ఆడుతుంటే అప్పుడు తిన్నాడు అది ఆరోగ్యం కాక జాబ్ కూడా లేదు ఈసారి దక్కిండేది నాకు ఈ అమ్మ అదే వచ్చింది అమ్మ సుంకమ్మ నాకు చెప్పాలి అమ్మ అదే ఉండే ఆడే పెట్టుకోండి మీకు పోవాలి మా అన్న కదా అక్కడే ఇక్కడే ఎక్కించాలని ఆడే పెట్టుకోవచ్చు బట్టలు వచ్చేది అంతా మీ అప్పుడు నేర్పిండింది నాకు చెప్పలే తోడుకోబోయి అంట అట్లా ఇట్లా అని వంటలు తోడుపోయి నేర్పుతుంది దాంట్లో మరి ఇప్పుడు మా పాప నా చెల్లి అంటారు పెద్ద కొడుకు సన్నాడు బిడ్డ అంటారు కదా మొన్న శ్రీమంతున్నారు మా పాప మా కడగలు బాగా టొమాటో గుర్తుంటే చాలా వేస్తాను కిందలో దుబ్బా వెళ్ళి జన్నాళ్ళు ఉందంట అప్పుడు ప్రతి వేస్తాము తారబాలు నన్ను తీసుకొస్తాను వేపిస్తాము అట్లే వేయాలో పొద్దున్న వేసి ఒకటి బాగా వెళ్తే నాకు ఇస్తాను ముందు అంతా కరిగిపోతే చెట్లకి పౌరు వస్తుంది